ఏదైతే మనం నిరీక్షిస్తున్నామో వాటి యొక్క నిజ స్వరూపమే విశ్వాసం. ఇంకో మాట చెప్పనా మీకు, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో 17-18 వచనాలు చూడాలి. అబ్రహాము విశ్వాసమును బట్టి తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించెను. విశ్వాసమును బట్టి అబ్రహాము తన కుమారుణ్ణి బలిగా అర్పించెను. పిల్లలు ఎట్లండి, ఆదికాండం 22:5 వచనం. ఇదిగో ఇస్సాకు, కాసేపు అబ్రహాం నా పేరు. కాసేపు. వీరిద్దరు ఎవరు? పనివారు. అబ్రహాముతో దేవుడు చెప్పారు, నీ కుమారుడైన ఇస్సాకును మోరియా పర్వతం మీద నేను నీకు చూపించు స్థలములో బలర్పించు అని చెప్పారు. సరే అని చెప్పి భార్య కూడా చెప్పకుండా బాబుని తీసుకొని, ఇద్దరు పని వాళ్ళని తీసుకొని, కట్టెలు తీసుకొని, కత్తి తీసుకొని, నిప్పు తీసుకొని మొత్తం మీద వెళ్ళారు. వీరిని కొండ కింద ఉంచారు. రే, నేను నా కుమారుడు బలిపీఠం కట్టి బలర్పించి మరలా తిరిగి, చెప్పండి, మరలా తిరిగి, చెప్పాలి గట్టిగా, తిరిగి వాస్తవానికి రావాల్సిన ఎంతమంది చెప్పండి మీరు? ఎందుకు? ఒక ఆయన అయిపోతారు అక్కడ. మీకు అర్థమైందా? ఈయన ఫెయిత్ ఏంటి? ఇప్పుడు దేవుడు బలర్పించమన్నారు, మరలా తిరిగి వస్తాం, నీ ఎదుకే వస్తాం, తిరిగి వస్తాం. ఎక్కడ వచ్చేది? నువ్వు అక్కడ పోవాలి. ఇప్పుడు వాస్తవానికి ఏం చెప్పాలండి? విశ్వాసం లేని వాళ్ళు అయితే ఏం చెప్పాలి? తిరిగి వస్తాను, తిరిగి వస్తాను అన్నప్పుడే వాళ్ళు గుండె బయలుది. అక్కడ ఈ లోపల శారకకి ఎవడో ఒకడు పోయి చెప్పి వస్తాడు. విన్నారు? ఈ లోపల శార మట్టం వచ్చేసేది. ఈయన ఫెయిత్ ఇది. నా కుమారుణ్ణి ఒకవేళ నేను బలర్పించిన వాడు ఒకవేళ కాలి బూడిదైపోయినా నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ బూడిదను మరలా జీవముతో లేపి తీసుకొని వస్తాడు. కొత్త బూడిదను జీవముతో లేపి తీసుకొని వస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ముందుగానే విశ్వాసములో అబ్రహాము చూస్తున్నాడు. ఇది విశ్వాసం. ఉన్నవి అనుటకు రుజువు. నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం ఇది. ఈ రోజున ఉందండి అలాంటి విశ్వాసం?